ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ ఫైల్ చూస్తే నా పరిస్థితి ఏంటి? అందరికీ నిజం తెలిసిపోతుంది. నేను ప్రెగ్నెంట్ అని అర్థమైపోతుంది. ఫైల్ అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి? ఏం చేయాలి? అను, ఏం చేస్తున్నావు? బావా, పూజ దగ్గరికి కావలసిన వస్తువులు తీసుకురావడానికి వచ్చాను. ఒంటి మీద చెమటేంటను? ఏదైనా టెన్షన్లో ఉన్నావా? టెన్షనా? ఏం లేదు బావా, పూజ కోసం హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాను కదా, అందుకే చెమటలు పట్టాయి. అంతేనా? నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా? అంతే బావా, ఇంకేం లేదు. ఏమో అను, ఈ మధ్య నిన్ను ఎలా నమ్మాలో అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటున్నావు, డల్గా ఉంటున్నావు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే నాతో చెప్పను, ఏం పర్లేదు. బావా, అలాంటిదేం లేదు. నాకేమైనా అయితే నేను మీకు తప్ప ఇంకెవరితో చెప్పుకుంటాను? నాకేం అవ్వలేదు బావా, నేను బానే ఉన్నాను. ఏమో అను, నిన్ను ఈ మధ్య నమ్మలేకపోతున్నాను. సరేను, రా వెళ్దాం. సరే బావా. బావకేమైనా నా మీద డౌట్ వచ్చిందా? గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః శృణ్వన్నో దిదిశ్రీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఫలం మనోరథ ఫలం పుత్ర ప్రవర్ధనం. ఫలం మనోరథ ఫలం పుత్ర ప్రవర్ధనం. దీపారాధనం కృత్వా. అమ్మా, అభిషేకానికి కావలసినవన్నీ వచ్చేశాయి. ఇక అభిషేకం మొదలు పెడదామా? ఒక్క నిమిషం పూజారి గారు, ఇంకా ఒకళ్ళు రావాలి. అను, వెళ్ళి మీ బావగారిని తీసుకురా. సరే. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. నేను వచ్చేసాను, పూజ మొదలు పెట్టండి. దానికన్నా ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటవి? రామ అంటే ఒక సహస్రనామావళితో సమానం. అలా రామ శ్రీరామ అంటూ అభిషేకం చేయడం ద్వారా సకల దోషాలు పాపాలు హరించుకుపోతాయి. అలాగే అభిషేకంలో గర్భంతో ఉన్న స్త్రీలు చేయకూడదు. వ్రతంలో పాల్గొనకూడదు. అలా అయితే ఈ అభిషేకంలో నేను పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి, దూరంగా ఉండాలి. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయ్యా, ఇరువురు అటువైపు వచ్చి అభిషేకం మొదలు పెట్టండి. అలాగే సరే. పూజారి గారు.
అభిషేకం చేద్దు గాని. అక్క వెళ్ళమ్మా. దైవ కార్యానికి పిలిస్తే ఆలోచించకూడదు, వెళ్ళి చెయ్యాలి. అను, నీ చేతులతో స్వామి వారికి అభిషేకం చేద్దు గాని రా. స్వామి, నాకు తప్పించుకుని వెళ్ళే ఏ దారి కనిపించట్లేదు. నువ్వే ఏదో ఒక దారి చూపించు స్వామి. రా అను. వస్తున్నానక్క. అక్క, నేను అభిషేకం చేసేసాను. మీరు పూజని కంటిన్యూ చేయండి. అలాగే. దీపారాధనం కృత్వా ఓం నమో నమః. అమ్మాను, అభిషేకం పూర్తి చేయకుండా వచ్చేసావేంటి? నాన్న, పూజా కార్యక్రమం అక్క బావ చేయాలి. వాళ్ళ మధ్యలో నేనెందుకు? రేపటి రోజున కలవాల్సింది వాళ్ళు. నిజమైన భార్య భర్తలు వాళ్ళు. వాళ్ళని చేయనిద్దాం. మనం ఇక్కడి నుంచి చూద్దాం. అను, నా పక్కన అక్షర ప్లేస్లో ఉండాల్సింది నువ్వు. కానీ నువ్వు నిజాలు చెప్పకుండా నా గొంతు నొక్కేశావు. నీ గొంతు నువ్వే నొక్కేసుకుంటున్నావు. పంతులు గారు, అయ్యా, అందరం రామకోట రాయడం పూర్తయిపోయింది. అమ్మా, పంతులు గారికి ఆ పుస్తకాలు ఇచ్చేయండి. అమ్మాను, ఆయనకిచ్చేయి. వాడవి కూడా తీసుకొని ఇచ్చేయి. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువః స్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతమస్తు. అమ్మా, అభిషేకం పూర్తయింది. మీరిరువురు శ్రీరాముణ్ణి, సీతమ్మని, లక్ష్మణుణ్ణి అలంకరిస్తే కళ్యాణ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. అను, అను, నువ్వు కూడా రా. స్వామివారిని, సీతమ్మ తల్లిని అలంకరిద్దాం. మీరు చేయండి అక్క. నేను స్వామి వారికి బాసికాలు, తాళిబొట్టు, మిగతా వస్తువులు కూడా తీసుకుని వస్తాను. సరే. అమ్మా, నేను హనుమంతుడిని రెడీ చేస్తాను. సరే రా.